హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా వెదర్ ఎంత కూల్గా పొద్దున్న నుంచి వాన పడుతూనే ఉందండి. మా వారు వచ్చి డ్యూటీకి వెళ్ళొచ్చి నాకు ఆనియన్ పకోడీ కావాలన్నారండి. ఆనియన్ పకోడీ ఎందుకు, ఎప్పుడు తినేదాగా మీకు డిఫరెంట్గా నేను తోటకూర గట్టి పకోడీ చేసి పెడతా అన్నానండి. ఓకే, నాకు ఏదైనా పర్లేదు, నాకైతే పకోడీ కావాలన్నారండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, జీలకర్ర, సోంపు, తోటకూర, శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అదంతా కలిసేటట్టు మనం వాటర్ పోసుకోకూడదండి. ఆనియన్లో ఉన్న వాటరే సరిపోయేటట్టు కలుపుకోవాలి. సరిపోతే కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కాక మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మనం ఇలా విడివిడిగా వేసుకోవాలండి. విడివిడిగా వేసుకుంటే మనకు ఒక్కడే వేసుకుంటే మనకు ముద్దాలకు పడిపోతుందండి. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి విడివిడిగా వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలో టిష్యూ వేసుకొని దాన్ని మనం గిన్నెలో వేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా తోటకూర గట్టి పకోడీ రెడీ. మీరు ఈ వెదర్లో, చల్లటి వెదర్లో మీరు ఇలా గట్టి పకోడీ చేసుకొని పక్కన టీ పెట్టుకుంటే అదిరిపోయిద్దండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.